రేషన్ కార్డు అంశంలో దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గంలో మంత్రి గారికి 1164 రేషన్ కార్డు వెరిఫికేషన్ జరిగిందని అంటా ఉన్నారు. దాంట్లో నుంచి టోటల్ వెరిఫికేషన్ జరిగింది ఓన్లీ 87 ఇన్ సారంగపూర్ మండల్ and out of 87, 84 are eligible. So out of 1164 ration cards been verified. And what is that? Only 87 verifications has been done and balance verification to be done and 84 are eligible. So, and how this 1164 applications you have received, ye process ద్వారా మీరు 1164 applications ఒక మండలంలో రిసీవ్ చేసుకున్నారు. Because మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇంకా చాలా ఎక్కువ మంది రేషన్ కార్డ్కి అర్హులైన వారు ఉన్నారు. మరి వారందరినీ మీరు మరి గ్రామ సభ ద్వారానా లేకుంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ ద్వారానా ఏ రకంగా ఈ అప్లికేషన్స్ ని మీరు ప్రాసెస్ చేశారు? దాంట్లో నుంచి మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏ బేసిస్ మీద ఎలిజిబిలిటీ క్రైటీరియా తీసుకున్నారు? ఆ రకంగా నేను ఒక మండలమే చెప్పాను. దాదాపుగా మీరు 17,491 కార్డ్స్ వెరిఫికేషన్ చేసినట్టుగా ఈ జిల్లాలో మీరు చెప్తా ఉన్నారు. కానీ ఎలిజిబిలిటీ 2,924 మందికి మాత్రమే ఎలిజిబిలిటీ చూపిస్తా ఉన్నారు. ఇంకా వెరిఫికేషన్ టు బి డన్ కూడా చూపిస్తా ఉన్నారు. నేను ఒకటి అడుగుతా ఉన్నాను, ఒక జిల్లాలో 65,000 మంది ఇల్లు కావాలని అప్లికెంట్స్ ఉన్నప్పుడు కేవలం 2,924 మంది మాత్రమే రేషన్ కార్డ్ ఎలిజిబిలిటీ చూపిస్తున్నారంటే ఎక్కడనో మరి మనం చేసినటువంటి ప్రాసెస్ లో ఎక్కడైనా ల్యాప్సెస్ ఉన్నాయా? మరి ఇంకా చాలా మంది, ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు. 10 సంవత్సరాల నుంచి కొత్త రేషన్ కార్డ్స్ ఇవ్వనప్పుడు డెఫినెట్ గా మరి పెరిగినటువంటి జనాభా కానీ కుటుంబాలు పెరిగినటువంటి డివిజన్ జరిగినటువంటి క్రైటీరియా మనం తీసుకున్నట్లయితే డెఫినెట్ గా మరి నాకు తెలిసి చాలా ప్రపోర్షనేట్ గా చాలా రేషన్ కార్డ్స్ అవసరం అయింది. కానీ మరి దయచేసి దాని మీద దృష్టి సారించి, ఎందుకంటే ఇప్పుడు ఈ రేషన్ కార్డు ద్వారా వచ్చేటువంటి బియ్యం ఏదైతే ఉన్నదో అది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా ఇస్తా ఉన్నది. కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అర్హతని మనము ఇక్కడ పేదవారికి అందించడానికి ఖచ్చితంగా మనం రేషన్ కార్డు ద్వారానే అది చేయగలుగుతాం. కాబట్టి మరి ప్రతి ఒక్కరికి రావాల్సినటువంటి 6 కిలోల బియ్యం కానివ్వండి, ఆ రేషన్ కార్డు ద్వారా ఎలిజిబిలిటీ ద్వారా వచ్చేటువంటి మరి సౌకర్యం కానివ్వండి, అది చేరాలంటే రేషన్ కార్డే మరి దానికి గేట్వే. కాబట్టి రేషన్ కార్డు ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా వచ్చే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరి అంతేకాకుండా దీనికి గ్రామ సభకు పెడతానంటున్నారు. మరి గ్రామ సభ పెడతారా, మరి ఏది పెడతారో దానికి క్లారిటీ మాకు ఈ ప్రొసీజర్ మేము ఫాలో అవుతామని చెప్పి అధికారులు దయచేసి మాకు చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నాం. రెండోది ఇళ్ల విషయంలో కూడా సరే, ఇళ్ల పేరు మీరు ఇంద్రమ్మ పెడతారా, పిఎం ఆవాస్ యోజన కింద వచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో అసెంబ్లీలో మాట్లాడినప్పుడు కూడా మరి దాని మీద చర్చ చేస్తామన్నారు. అది ఏ పేరున పెట్టుకోండి. మేము అడిగేది ఏంటంటే పేదవారికి రావాల్సినటువంటి ఇల్లు దాదాపుగా మరి మీరు చూపించేటువంటి డేటాలో ఒక్కొక్క నియోజకవర్గంలో 65,000 నుంచి 70,000 అప్లికేషన్స్ వచ్చాయి. 65,000 నుంచి 70,000 అప్లికేషన్స్ ని మీరు మరి ఎలిజిబిలిటీ క్రైటీరియా అంటున్నారు. ఏ రకంగా ఎలిజిబిలిటీ తీసుకున్నారు? ఎందుకంటే ఇప్పుడే ఒక గౌరవ ఎమ్మెల్యే గారు చెప్తూ ఇల్లు ప్లాట్ ఉన్న వారికి అని అంటే, ప్లాట్ ఉన్నవారు అందులో ప్లాట్ లేని వారికి ప్లాట్ ఉన్న వారికి కొంతవరకన్నా వాటి బెటర్ ఎలిజిబిలిటీ అంటే ఇంకా కొంచెం పూర్ లో కొంచెం బెటర్. సో అసలే ప్లాట్ లేని వారి సంగతి ఏంటి అంటే, అసలే ప్లాట్ ఇల్లు తాచిడ్ అవుతున్నదా లేకుంటే గోడ లేని ఇల్లు ఉన్నదా? అసలు తాచిడ్ అవుతూ గోడ లేని ఇల్లు కాదు, అసలే ప్లాటే లేని వాళ్ళ సంగతి ఇంకా పేదవాడైనా. కాబట్టి వాళ్ళ సంగతి మరి ఏ రకంగా మనము ఆలోచన చేస్తా ఉన్నాం. మరి 65 నుంచి 75,000 అప్లికెంట్స్ ఒక నియోజకవర్గంలో ఉంటే మనం ఇచ్చే 3,500 ఇళ్లను ఏ క్రైటీరియా ప్రకారం వాళ్ళను మనము సెలెక్ట్ చేస్తాము? మరి మిగిలినటువంటి దాదాపుగా 65,000 మందిని ఏ రకంగా మళ్ళీ మనం సాటిస్ఫై చేయడమో, వారిని ఏ రకంగా మరి మనం అక్కడ ఇచ్చేస్తామన్న అంశం కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశం.